ఏంట్రా బ్యాట్ పట్టుకొని వచ్చావా? ఓకే, మరి కేకేఆర్ మాది, ఢిల్లీ మాది. తెలుసుగా షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ ఉంటే ఏమింది, అంటే టీంలో ప్లేయర్స్ ఆడతారులే, షారుఖ్ ఖాన్ ఓనర్ అని చెప్తున్నాను. సో మరి చూద్దాం. తెలుసు కదా ఆండ్రూ రసెల్ మటాష్ చేసేస్తాడు అనమాట. మటాష్ ఒకటేనా, ఇంకేం చేయరా? అదే చూస్తాం. మరి బ్యాటింగ్ బౌలింగ్ అన్ని గట్టిగా అయితే ఉన్నాయన్నమాట కేకేఆర్ వైపు. తెలిసిందే కదా, కొడితే బాల్ అనేది కనబడదు అనమాట. అంటే ఢిల్లీ వైపు కూడా చాలా మందే ఉన్నారండి ప్లేయర్స్. అలాగే ఎవరు తక్కువ కాదు ఇక్కడ. సరే చూద్దాం మరి ఎవరు గెలుస్తారు ఏంటి అనేది అయితే మనం చూడాల్సిందే. సో ఫన్ అయితే వాళ్ళు కూడా చూస్తారు నాన్న, వాళ్ళు కూడా చూస్తారు ఖచ్చితంగా, మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా? మ్యాచ్ అయిన తర్వాత ఏంటి అనేది మాత్రం మాట్లాడుకుందాం. సో ఆల్ ది బెస్ట్. 2000 years later. మరి కేకేఆర్ గెలిచింది ఏంటి, ఒక్క మ్యాచ్కే? అంతే కదా, మనకి మ్యాచ్ ముఖ్యం, ఒకటా రెండా అని కాదు. మేమే గెలిచాం మ్యాచ్. సో ఢిల్లీ ఎవరో అన్నారు వాళ్ళు ఒక్కటంటే సరిపోద్దా, ఒక్క మ్యాచెస్ కి 2 మ్యాచెస్ కి గెలిచిపోతే వాళ్ళు పెద్ద తోపేం కాదు కదా. మ్యాచ్లు ఉన్నాయి, జరుగుతున్నాయి. ఢిల్లీ ఎప్పుడు కింద ఉండదు, ఎప్పుడు టాప్ లోనే ఉంటుంది. అవునవును నిజమే కదా, ఢిల్లీ ఎప్పుడు టాప్ లో ఉంటుంది. ఎవరు గెలిచారు చెప్పు నానా అమ్మ, ఎవరు గెలిచారు చెప్పు, ఎవరు నానా అమ్మ చెప్పు. అంతే అండి, పిల్లలు అసలు ఎవరు సపోర్ట్ అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. నిజమే, ఇప్పుడు చెప్పింది నిజమే. ఇదిగో నీ బ్యాట్, ఇదిగో మొత్తానికి మనమే గెలిచాం ఏ అని చెప్పి. ఇప్పటికే అండి మ్యాచ్ వీళ్ళు జస్ట్ ఎంజాయ్ చేస్తున్నారు, ఇంకా తర్వాత మ్యాచ్లు ఉన్నాయి చూద్దాం కదా. ఇంకెన్ని మ్యాచెస్ లో ఉన్నాయి, ఎన్ని గెలుస్తారో. అన్నీ మనమే గెలిచేది. ఎస్ 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 చెప్పు. ఎస్ డన్, మనమే గెలిచేది. ఫ్లయింగ్ కిస్ ఇవ్వమ్మా. ఇప్పుడు మ్యాచ్ వరకే డన్. అలాగే చూద్దాం, నెక్స్ట్ మ్యాచ్లు కూడా మావే. సో మరి ఇంకా ఫన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.